నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న మంత్రి నారా లోకేష్. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్ షణ్మోహన్. అందుతున్న వైద్య సేవలపై ఆరా. నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమల కార్మికుల ఆందోళన. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటూ శాంతింపజేసిన ఎంపీ బైరెడ్డి శబరి. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి జయప్రదం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమార్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలు ఆదుకునేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక శాలను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించనున్నట్టు తెలిపారు. కార్యకర్తల కోసం లోకేష్ చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్, గైనిక్, మెటర్నిటీ, చిన్నపిల్లలు వార్డులను, మరుగుదొడ్లను పరిశీలించి రోగుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో వైద్య సేవలు పొందుతున్న మహిళలతో మాట్లాడి హాస్పిటల్ ద్వారా అందుతున్న సేవలు, వైద్యుల ప్రవర్తన, భోజనం, వసతి వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని చట్టం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని చట్టం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాన్ని సీఎం అధికారిక నివాసంగా ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండడం సబబేనా అంటూ ప్రశ్నించారు. అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. 2014లోని ఇది అక్రమ కట్టడమని అధికారికంగానే తేల్చామని, రాష్ట్ర విభజనానంతరం కొత్త ప్రభుత్వం వచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడమని చెప్పారు. దీన్ని కోల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేధా పాట్కర్, రాజేంద్ర సింగ్ వంటి పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారని శివశంకర్ గుర్తు చేశారు. అదేవిధంగా పిఏసీ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా, గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు. ఇమ్మీడియట్ గా నోటీసులు ఇవ్వండి, కూల్చేయండి, ఇది అక్రమైనటువంటి ప్రాంతము, నదీ పరివాహ ప్రాంతము,
నది ఫ్లోటింగ్కి అడ్డుపడుతున్నాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు. అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, వచ్చిన తర్వాత కూడా 2014 డిసెంబర్ 31వ తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరినీ తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా, లింగమనేని ఎస్టేట్, అదేవిధంగా ఆ కటకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాం అన్నారు కదా. అది జరిగింది. నెక్స్ట్ డే 2015 జనవరి 1వ తారీఖున క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2015 జనవరి 1వ తారీఖున విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము, కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో, నదులను కూడా వదిలిపెట్టట్లేదు, ఈ యొక్క లింగమనేని ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగులు అన్ని కూడా అవన్నీ అక్రమంగా కట్టారు, ఇవన్నీ కూల్చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు. కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత కానీ ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో, చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు, అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికే చాలా మంది తర్వాత కాలంలో అయితేనేవి మన మేధా పాట్కర్ గారు, జాతీయ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్ గారు, వీళ్ళందరూ కూడాను ఇక్కడంతా కూడా విజిట్ చేసి అయ్యా ఇవన్నీ కూడాను నదులు అనేటువంటిది చాలా కుచించుకుపోవడం వల్ల ఈ కట్టడాల వల్ల ఫ్లోట్ దెబ్బతినేసేసి వరదలు అనేటువంటి సంభవిస్తాయి, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి, ఇది మంచిది కాదు, ఇదంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసి పదే పదే వాళ్ళు అప్పీల్ చేసినా కూడా చలనం లేదు చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు. ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ యొక్క నివాస ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చేసే మలమూత్రాలు కూడాను డైరెక్ట్ ఆ నదిలో, కృష్ణా నదిలో ప్రవహించి ఆ నది డ్రింకింగ్ వాటర్ లాగా పక్కకి వెళ్ళేసి ఫ్లో చేసి ఆ వాటర్ని జనాలు కూడా తాగేటువంటి పరిస్థితి వస్తుంది. తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్ లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది, వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగమనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగమనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్షలను విరమింపు చేయడానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు రంగంలోకి దిగారు. నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్షలకు విరమింపు చేయడానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు రంగంలోకి దిగారు. ఈ మేరకు బేతంచెర్ల మైనింగ్ కార్యాలయం ముందు దీక్షలు చేస్తున్న కార్మికులకు ఎంపీ శబరి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాపరాతి పరిశ్రమల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తన వంతు కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో 10 రోజులుగా చేస్తున్న దీక్షను కార్మికులు విరమించారు. అప్పుడు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మేము ధర్నా చేసినప్పుడు రాలేదు. కానీ ఈ రోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రోజు ఎమ్మెల్యే గారి తరఫున అయితేనేమి, ఒక ఎంపీగా ఈ రోజు మిమ్మల్ని ఆదుకోవడానికని మేము ఈ రోజు ధైర్యంగా వచ్చాం. మాకేమీ భయం లేదు. ఈ రోజు రాజకీయం మా స్వార్థం కోసం మేము దిగలేదు. కేవలం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ రోజు రాజకీయం చేయాలి అనుకున్నాము. ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం. ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని. కానీ అమ్మ రాక్షసి కాదు, దేవత. ఇక్కడ మీకు దోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పుడు 2014 నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నామో అప్పుడు రాయల్టీ ₹100 మాత్రమే ఉండింది టన్నుకి. తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని 100% పెంచినారు.
మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల, కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వం అయినా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు తెలివి ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. మనం గమనిస్తే గత 5 సంవత్సరాల కాలంలో 80% పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయినారు. దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేదే ముఖ్యం ఇక్కడ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనం ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు. మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము, ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా. ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని. ఏసీ రూమ్లలో నాయకులు అధికారులు కూర్చునే సమయము అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు. ఈ ప్రభుత్వము ఏసీ రూమ్ లో కూర్చునే ప్రభుత్వం కాదు. ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నారు. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము, మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము. మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమ్మీడియట్ గా అమ్మ అదే అనుకుంటున్నాము, వెళ్దాము, మనం వెళ్లి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము. మేము ఇమ్మీడియట్ గా విజయవాడకు బయలుదేరుతాము, సీఎం గారితో మాట్లాడతాము, ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము చేస్తాము. కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం ఇట్లాగా ఏం చేయొద్దండి మీరు. మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. మా పైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది, ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్దాం. నూతన సంవత్సర వేడుకల వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆనందంగా గడపడానికి సముద్ర తీరానికి వచ్చిన యువకులు ప్రాణాలు గాల్లో కలిశాయి. నూతన సంవత్సర వేడుకల వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆనందంగా గడపడానికి సముద్ర తీరానికి వచ్చిన యువకుల్లో 2 మునిగి ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ జిల్లా ఉప్పాడ కోనపేట రామకృష్ణారావుపేటలకు చెందిన గుత్తుర్తి సతీష్ కుమార్, వడిసిల నాగసాయి, బొర్రా శ్రీనిబాబు స్నానాలు చేసేందుకు ఎన్టీఆర్ బీచ్కు వచ్చారు. అయితే లోతుకు వెళ్లడంతో పెద్ద అల వచ్చి వీరిని లోనికి లాక్కెళ్లింది. ఈ ఘటనలో గుత్తుర్తి సతీష్ కుమార్, వడిసిల నాగసాయి మృతదేహాలు లభ్యం కాగా బొర్రా శ్రీనిబాబు ఆచూకీ లభించలేదు. శ్రీనిబాబు ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. భీమవరంలో నిర్వహించనున్న విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ప్రజలకు పిలుపునిచ్చారు. భీమవరంలో నిర్వహించనున్న విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ప్రజలకు పిలుపునిచ్చారు. నరసాపురం మేరా గ్రంథాలయ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో బలరాం మాట్లాడుతూ భీమవరంలో 3, 4, 5 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం కొత్త బస్టాండ్ నుంచి ప్రజా ప్రదర్శన జరుగుతుందని, సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె పెద్దిరాజు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎం త్రిమూర్తులు, నరసాపురం మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన బహిరంగ సభ కార్యక్రమానికి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నామండి. అలాగే ఇటీవలనే చనిపోయినటువంటి ప్రీతమ నాయకులు, జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు కమ్రేడ్ ఆర్ సత్యనారాయణరాజు గారు, ఆర్ఎస్ గారి నగరగా ఈ మహాసభల ప్రాంగణానికి పేరు పెడుతున్నామండి. అలాగే ఇటీవలనే చనిపోయిన మరొక ముఖ్య జిల్లా నాయకులు కమ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి గారు, వారి స్మారకంగా కూడా ఆ మహాసభలు జరిగే హాల్కి ఆయన పేరుని పెడుతున్నామండి. ప్రధానంగా ఈ జిల్లా సభల్లో సిపిఎం పార్టీ ప్రజల యొక్క సమస్యల్ని చర్చిస్తుంది. రాష్ట్రంలో 3 సమస్యల్ని ప్రధానంగా ఈ మహాసభల్లో చర్చిస్తాం. ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మకాన్ని ఆపాలి. విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోని సహించం. ఇది ప్రజల హక్కు, ప్రాణత్యాగాల ఫలితం. ఆ విశాఖ ఉక్కుని ఈ రాష్ట్రంలో విభజన తర్వాత ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ పెద్ద సంస్థ 1000 మందికి ఉపాధిని ఇచ్చింది. 1000 మంది రైతాంగం తమ భూముల్ని, గ్రామాల్ని ఆ రోజున త్యాగం చేశారు. అటువంటి విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపాలి, దాన్ని కాపాడాలి అనేది ప్రధానంగా ఈ మహాసభల్లో డిమాండ్గా తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారానే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా, ఉపాధి రీత్యా అభివృద్ధి అవుతుంది.
ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసి వారికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా చర్చిస్తాం. ప్రధానమైనటువంటి సమస్య కాలుష్యం సమస్య మన జిల్లాని వేధిస్తుంది. కాలుష్యం కారణంగా జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజున గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, చర్మ వ్యాధులు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నుంచి ఓ కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పైనుంచి ఓ కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కెల్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో వాహనం ముందు నిలిచిన 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ పైనుంచి దూసుకెళ్లిన కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్లో రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోదావరి బనకచెర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు వలసలను శాశ్వతంగా నివారిస్తామనే సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు వలసలను శాశ్వతంగా నివారిస్తామని సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కర్నూలులో సిపిఐ శతవార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ఆలోచన సరికాదని అన్నారు. ఇది ప్రమాదకరమైన నిర్ణయమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో రైతులు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. కాన్పూర్ నగరంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాళ్ల సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, కార్మిక వర్గ హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేశాం. సమాజ నిర్మాణం సాధ్యం కాకపోయినా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున జరుపుతున్న పోరాటాల్లో ఎర్ర జెండా అగ్రభాగాన ఉంది. ఆ దిశగా మునుముందుకు సాగాలనే ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. వారు పోరాటంలో పాల్గొనకపోగా పరోక్షంగా బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ సహకరించింది. రాష్ట్రంలో ఏదైతే బియ్యం దోపిడీ ఉందో అది ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళుగా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సాగుతూ ఉంది. దీనిపైన ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజల కోసం ప్రవేశపెట్టిన స్కీము ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్కీమ్ అయితే పెట్టారో ఆ స్కీమ్ అంతా కూడా ఇవాళ ఈనగాచి నక్కల పాలైనట్లు ఇవాళ కొద్దిమంది చేతుల్లో వాళ్ళ కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడతా ఉంది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అదానీ కుంభకోణంలో 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 1,750 కోట్ల రూపాయల లంచాలు ముట్టాయని చెప్పి కూడా స్పష్టంగా ఈ అమెరికా కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. దానిపైన కూడా విచారణ జరపాలి. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. పార్లమెంట్లో అవమానిస్తూ ఉన్నారు, మహాత్మా గాంధీని కించపరుస్తూ ఉన్నారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రతిరోజు కూడా కించపరుస్తూ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధులన్నా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నా, అమిత్ షాకి కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీకి కానీ ఏమాత్రం కూడా గౌరవం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటా ఉన్నారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించాడు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రతినబూతా ఉన్నాం. అంతేకాదు ఈ లౌకిక రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కూడా
మేమందరం కూడా పూనుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. అంబానీలకు అదానీలకు దోచిపెడుతున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. చివరికి అమెరికా కోర్టులో అదానీ పైన కేసులు నమోదైనా సరే సిగ్గు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా అదానీ కొమ్ము కాస్తా ఉన్నారు, ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సంప్రదాయ క్రీడలను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సంప్రదాయ క్రీడలను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సిఐఎస్ఐలను అభినందించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సంప్రదాయ క్రీడలు కనుమరుగుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగ్గంపేట పోలీసులను అభినందించారు. లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళలు ముగ్గురు పోటీలు ఇంకా చాలా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. రెండు రకాలు చేస్తాం. ఒకవైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారలల్గా 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలు ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సర్కిల్ సిఐ గారు శ్రీ వైఎస్కే శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడున్న ఎస్ఐస్ అయినటువంటి కిల్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, రఘునాథ్ గారు వీరంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ, అలాగే క్రీడాభిమానులు, క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న మంత్రి నారా లోకేష్. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్ షణ్మోహన్, అందుతున్న వైద్య సేవలపై ఆరా. నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమల కార్మికుల ఆందోళన, సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటూ శాంతింపజేసిన ఎంపీ బైరెడ్డి శబరి. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి జయప్రదం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.